హలో అండి అందరికీ. వెల్కమ్ టు మెహరాజ్ వ్లాగ్స్. లాస్ట్ టైం మీకు పీసెస్గా కట్ చేసిన బ్రెడ్తో బ్రెడ్ పకోడా చేయడం చూపించాను కదండి. ఇప్పుడు బ్రెడ్ని మొత్తం ఇట్లా స్మాష్ చేసేయాలండి. దీంతో మీకు పకోడీ వేసి చూపిస్తానండి. దానికోసం మీకు బ్రెడ్, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి అండి ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అందులోకి సరిపడా ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం బేకింగ్ సోడా అండి. కారం నేను కొంచెం తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను నేను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ బ్రెడ్లో శనగపిండి, బియ్యపిండి ఇవన్నీ వేసి కలిపేయాలండి. కలిపి చూపిస్తున్నాను మీకు. ఇలా అన్నిటిని కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.